ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దాదాపుగా 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతా ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనేక న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలు నగరంలో నెలకొల్పడంతో పాటు జాతీయ లా యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా శుభారంభం గావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం పక్షాన, కర్నూలు జిల్లా వాసుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ద్వారా విప్లవాత్మకమైనటువంటి పథకాల ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాల యొక్క అమలు జరుగుతూ ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి డైనమిక్ పర్సనాలిటీ ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలుపరుస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామ స్థాయిలో చేరేలా పారదర్శకమైనటువంటి పాలన, విజయవంతమైనటువంటి లీడర్షిప్తో ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమ పక్షాన సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమాల్లో భాగంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. డైనమిక్ పర్సనాలిటీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కర్నూలులో న్యాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం జాతీయ లా యూనివర్సిటీ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వారిచ్చిన మాటను ఇప్పటికే నిలబెట్టుకుంటూ కర్నూలులో హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త వంటి న్యాయ సంస్థలు కర్నూలులో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే వక్ఫ్ ట్రిబ్యునల్ తరలించేందుకు కూడా ఇప్పటికే పచ్చ జెండా ఊపి ఉన్నారు. అలాగే సిబిఐ కోర్టు వంటి లా రిలేటెడ్ కోర్సులు మరియు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేసి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కర్నూలు ప్రాంతాన్ని, కర్నూలును న్యాయ రాజధానిగా ముందుకు నడిపించే దిశగా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే అనేక లా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ను ఇప్పటికే
కర్నూలులో నెలకొల్పి ఉన్నారు. అందుకు ఉదాహరణగానే మనం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటై ఉన్నది. అలాగే లోకాయుక్త కూడా కర్నూలు నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వక్ ట్రిబ్యునల్ రానున్నది. అలాగే సిబిఐ కోర్టు, ఇవన్నీ కూడా లా రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా, సంస్థలన్నీ కూడా కర్నూలు కేంద్రం నుండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ఈనాటి కార్యక్రమాన్ని శుభారంభం గావించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేద్దాం. గౌరవ కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమం యొక్క ఏర్పాట్లు, అలాగే జాతీయ లా యూనివర్సిటీ యొక్క ఏర్పాట్లను వివరిస్తూ ఉన్నారు. లా యూనివర్సిటీ 150 ఎకరాల్లో 1011 కోట్ల రూపాయలతో లా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే లా యూనివర్సిటీ 3 బ్లాకుల్లో అత్యంత వైభవోపేతంగా నిర్మాణం కానున్నది. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నిర్మాణాలు, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి లా కోర్సులన్నీ కూడా ప్రారంభమయ్యేలా ఇప్పటికే సీఎం గారు ఆదేశించున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే న్యాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, డైనమిక్ పర్సనాలిటీ, వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జస్టిస్ లోకాయుక్త శ్రీ జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారిని, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గారైనటువంటి జస్టిస్ మాందాత సీతారామమూర్తి గారిని, శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, కాడసాన్ రాంపాల్ రెడ్డి గారిని, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గారైనటువంటి శ్రీ జి సత్యప్రభాకర్ రావు గారిని, మున్సిపల్ మేయర్ గారు బివై రామయ్య గారిని, జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, కార్పొరేటర్ లక్ష్మీపురం వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రాయలసీమ ఆకాంక్షకు ప్రతీక అయిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారికి, జస్టిస్ సీతారామమూర్తి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 100 ఎకరాల్లో స్థాపితం అవబోతున్న ఈ న్యాయ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఒక మచ్చుతునకగా ఉండబోతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పోలీస్ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి సూచనలతో ఈ విశ్వవిద్యాలయం పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వచ్చిన అందరూ ప్రజాప్రతినిధులకు, న్యాయ నిపుణులకు, న్యాయవాదులకు, మీడియా వారికి, కర్నూలు వాసులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం కర్నూలు నగరంలో న్యాయ విశ్వవిద్యాలయం మరియు లా రిలేటెడ్ కోర్సులన్నింటినీ, సంస్థలన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి వారికి గట్టిగా చప్పట్లతో కర్నూలు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ హైకోర్టు రెస్టింగ్ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు కూడా. ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంత భవిష్యత్తు ఉన్న కార్యక్రమం ఈ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అనంటే, మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది మన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా శ్రీబాగ్ ఒడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకి 1937లో 87 సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా అప్పటి నుంచి ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి, హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతా ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ. ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీనికోసం 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దాదాపుగా 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతా ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.